హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగొచ్చేసి వెయిట్ లాస్ పౌడర్ అనమాట. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పుడు వెయిట్ లాస్ పౌడర్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వచ్చేసి నల్ల జీలకర్ర, సోంపు, వాము అండ్ జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలనమాట. త తక్కువ మంటలో పెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వాము ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా కూడా స్లో ఫ్లేమ్‌లో జరగాలండి. ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి సోంపు, తర్వాతొచ్చేసి నల్ల జీలకర్ర. ఇది వెయిట్ లాస్‌కి చాలా పనిచేస్తుందండి. వెయిట్ లాస్‌కే కాదు, అజీర్తి చేసిన, డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా, లివర్ ఇన్ఫెక్షన్‌లున్నా చాలా వర్క్ అవుతుందండి. మేమైతే 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం. మాకు చాలా వర్క్ అయింది. మా డైలీ రొటీన్ ఈ పౌడర్ లేనిదే అస్సలు గడవదనమాట. శంఖం పూలు వాటరు అండ్ ఈ పౌడరు డైలీ 2 స్పూన్స్ తింటామనమాట. తినేసి హాట్ వాటర్ తాగుతాము. ఇవైతే ఇప్పుడు జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకుందాం. వాయిస్ కొంచెం బాలేదండి. కోల్డ్‌గా ఉంది. దానివల్ల వాయిస్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. నేనెంత గట్టిగా మాట్లాడినా. నెక్స్ట్ జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి. ధనియాలు, మెంతులు ఇవన్నీ నేను ఎలా అంటే సోంపు, నల్ల జీలకర్ర, వాము 250 గ్రామ్స్ చొప్పున తీసుకున్నానండి. 3 కూడా. నెక్స్ట్ జీలకర్ర వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. ధనియా వచ్చేసి 50 గ్రామ్స్ అండ్ 2 స్పూన్స్ మెంతులు నేను తీసుకున్నానండి. ఇదంతా కూడా ఫ్రై చేసేసుకొని, పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. మాకొచ్చేసి ఒక 1 మంత్ వరకు వస్తుంది ఈ పౌడరు. నేను అయిపోయాక మళ్ళీ చేసుకుంటాను. మేము డైలీ పౌడర్ తినకుండా అయితే ఉండమండి. 2 స్పూన్స్ తింటాము. వాటర్ కలుపుకొని తాగే కంటే డైరెక్ట్‌గా తినడమే మంచిది. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. వీటిల్ని పౌడర్ చేసేద్దాం. నేను ముందుగానే అన్ని పౌడర్ చేసుకున్నాను. లాస్ట్ వచ్చేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు చేసుకున్నాననమాట. మీకది మాత్రమే చూపించాను. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్‌లో ఏసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పంపుతాను. వీడియో మీకు నచ్చిందని చాలా అనుకుంటున్నాను. నచ్చుతుందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.